ఎన్నికల సంఘంతో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏదంటే ఉజ్బెకిస్తాన్ అనే దేశం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఏమన్నాం అంటే తాష్కెంట్ అని పిలిచాం. భారత్ పాకిస్తాన్ల మధ్య తాష్కెంట్ ఒప్పందం జరిగింది 1966 జనవరి 10న జరిగింది. ఆ భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాలు కలిసి నిర్వహించే సైనిక విన్యాసాల పేర్లు ఏంటంటే డస్లిక్ అనే సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఆ ఉజ్బెకిస్తాన్ దేశానికి సంబంధించి మనం ఇటీవల మొన్న భారత ఎన్నికల సంఘంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రజెంట్ మన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఎవరంటే జ్ఞానేష్ కుమార్. ఆ జ్ఞానేష్ కుమార్ 26వ ఎన్నికల ప్రధాన అధికారి. మన ఎన్నికల సంఘం అనేది త్రిసభ్య ఎన్నికల సంఘం. ఒక ప్రధాన అధికారి ఉంటాడు, 2 కమిషనర్లు ఉంటారు. ప్రజెంట్ ఉన్న 2 కమిషనర్లు, ఒక ఆయన వివేక్ జోషి అనే వ్యక్తి, ఇంకో ఆయన పేరు సుఖబీర్ సింగ్ సంధు అనే ఒక పర్సన్ ఉన్నాడు. 25వ ఎన్నికల ప్రధానాధికారి ఎవరంటే రాజీవ్ కుమార్ అనే వ్యక్తి. మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారి ఎవరంటే సుకుమార్ సేన్. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరంటే సుకుమార్ సేన్ అనే వ్యక్తి మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశారు. ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన ఏకైక మహిళ ఎవరంటే విఎస్ రమాదేవి అనే ఆమె ఎన్నికల కమిషనర్గా పనిచేసిన ఏకైక మహిళ. మరి ఆ ఉజ్బెకిస్తాన్ దేశానికి సంబంధించి మరొక పాయింట్ ఏంటంటే ఈ ఉజ్బెకిస్తాన్ దేశంలో 2027లో ఒక సమిట్ జరగబోతుంది. ఇప్పుడు 2025లో అయితే ఐపియు సదస్సు జరిగింది, ఐపియు సమిట్. అదే ఉజ్బెకిస్తాన్లో 2027లో నామ్ సమిట్ జరగబోతుంది. నామ్ మీన్స్ నాన్ అలైన్డ్ మూమెంట్, తెలుగులో అయితే అలీనోద్యమం. ఆ నామ్ సమిట్ 2027లో ఎక్కడ జరగబోతుందంటే ఉజ్బెకిస్తాన్లోనే జరగబోతుంది. మరి నామ్ సమిట్ అనేది ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి జరుగుద్ది. లాస్ట్ 2024లో నామ్ సమిట్ జరిగింది. ఆ 24లో 19th నామ్ సమిట్ జరిగితే ఆ 19th నామ్ సమిట్ ఉగండా క్యాపిటల్ కంపాలాలో 19th నామ్ సమిట్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2027లో 20th నామ్ సమిట్ అనేది ఎక్కడ అంటే ఉజ్బెకిస్తాన్లో జరగబోతుంది. నామ్ సమిట్ ఫస్ట్ది 1961లో జరిగింది. ఆ 61లో యుగోస్లోవియా క్యాపిటల్ బెల్గ్రేడ్లో ఫస్ట్ నామ్ సమిట్ జరిగింది. ఇప్పటి వరకు నామ్ సమిట్ 19 టైమ్స్ జరిగితే మన ఇండియాలో నామ్ సమిట్ ఒకే ఒక్కసారి జరిగింది. ఆ ఒకే ఒక్కసారి నామ్ సమిట్ ఒకే ఒక్కసారి ఎక్కడ జరిగింది అని అంటే 1983లో జరిగింది. అది 7th నామ్ సమిట్. ఆ 7th ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది. 1983లోనే మన ఇండియాకు ఒక వరల్డ్ కప్ కూడా వచ్చింది, ఓడిఐ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ వచ్చింది 1983లోనే. అప్పుడు మన కెప్టెన్ ఎవరంటే కపిల్ దేవ్ మన కెప్టెన్. అప్పుడు రన్నరప్ ఎవరంటే వెస్టిండీస్ రన్నరప్. ఆ 1983లోనే మన ఇండియా నుంచి ఫస్ట్ యునెస్కో వారసత్వ జాబితాలో ఫస్ట్ చేర్చబడిన నగరాలు 1983లోనే చేర్చారు. ఏంటిది? ఆగ్రా కోట, తాజ్ మహల్, అజంతా ఎల్లోరా కేవ్స్ని చేర్చింది 1983లోనే. ఈ 1983లోనే మరొక పాయింట్ ఏంటంటే ఏపీలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు 1983లో. ఎక్కడంటే తిరుపతిలో ఏర్పాటు చేశారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. ఈ 1983లోనే వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫిన్లాండ్ దేశంలో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది. ఈ 1983లోనే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 1983లోనే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఇండియాకు ఫస్ట్ మెడల్ వచ్చింది. ఆ ఫస్ట్ మెడల్ తెచ్చిన వ్యక్తి ఎవరంటే ప్రకాష్ పదుకుని అనే వ్యక్తి. మనకు రీసెంట్గా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 వరకు జరిగింది. అది 29వ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే ప్యారిస్లో జరిగింది. ఇప్పటి వరకు వరల్డ్ బ్యాడ్మింటన్ 29 సార్లు జరిగితే మన ఇండియాకి ఇప్పటి వరకు వరల్డ్ బ్యాడ్మింటన్లో 14 మెడల్స్ వచ్చినాయి, 14 మెడల్స్. ఆ 14 మెడల్స్లో 5 మెడల్స్ తెచ్చింది ఎవరంటే పివి సింధు. అందులో ఫస్ట్ మెడల్ తెచ్చింది ఎవరంటే ప్రకాష్ పదుకుని తెచ్చాడు. మళ్ళీ 2026లో 30వ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరగబోతుందనంటే ఇండియాలో జరగబోతుంది. అసలు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1977లో స్వీడన్లో స్టార్ట్ అయింది. 1977లో వరల్డ్ బ్యాడ్మింటన్ స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే స్వీడన్లో స్టార్ట్ అయింది. ఈ స్వీడన్ అనే దేశం నాటోలో 32వ సభ్య దేశం. నాటోలో సభ్య దేశాలు 32 ఉన్నాయి. 28వ దేశం ఏదంటే క్రొవేషియా, 28th కంట్రీ క్రొవేషియా. 29th కంట్రీ ఏదంటే మాంటినిగ్రో, 29th కంట్రీ. 30వ కంట్రీ ఏదంటే నార్త్ మాసిడోనియా, 30వ కంట్రీ. 31st కంట్రీ ఏదంటే ఫిన్లాండ్. 32 ఏదంటే స్వీడన్ అనే కంట్రీ.
నాటో మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నాటో ఫార్మేషన్ ఎప్పుడు అంటే 1949 ఏప్రిల్ 4న నాటో ఫార్మేషన్. నాటో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందనంటే బ్రసెల్స్ లో ఉంది. బ్రసెల్స్ ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియం. ఈ నాటో సమిట్ మొన్న 2025 జూన్ 24, 25న నాటో సమిట్ జరిగింది. ఎక్కడ అంటే ది హేగ్ అనే నగరంలో జరిగింది. ది హేగ్ అనేది నెదర్లాండ్స్ లో ఒక సిటీ, ది హేగ్ అనే నగరం. మళ్ళీ 2026లో నాటో సమిట్ అనేది టర్కీ దేశంలో జరగబోతుంది. మళ్ళీ 2027లో నాటో సమిట్ ఆల్బేనియా అనే కంట్రీలో జరగబోతుంది. ప్రజెంట్ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే అనే వ్యక్తి ప్రజెంట్ నాటో సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నాడు. ఈయన ఎవరంటే నెదర్లాండ్ మాజీ ప్రధానమంత్రి మార్క్ రుట్టే అనే వ్యక్తి. ప్రజెంట్ నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే డిక్ స్కూప్ అనేవాడు ప్రజెంట్ నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెదర్లాండ్కి మరొక పేరు హాలాండ్ అని, మరొక పేరే డచ్ అని పిలుస్తారు. ఈ నెదర్లాండ్లోని ది హేగ్ అనే నగరంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం కలదు. ఆ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 15 మంది. వారి పదవీ కాలం ఎంత అంటే 9 years వాళ్ళ యొక్క పదవీ కాలం. అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్. ఆ నెదర్లాండ్ యొక్క క్యాపిటలే ఆమ్స్టర్డామ్. ఈ నెదర్లాండ్కి సంబంధించి మన పాయింట్ ఏంటంటే ఒలింపిక్స్లో ఇండియాకు హాకీ క్రీడలో మొట్టమొదటి గోల్డ్ మెడల్ వచ్చింది నెదర్లాండ్లో జరిగినప్పుడే. ఫస్ట్ గోల్డ్ మెడల్ 1928లో మనకు ఫస్ట్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఒలింపిక్స్ అన్నాం, సమ్మర్ ఒలింపిక్స్. ప్రపంచంలో అతిపెద్ద గేమ్స్ ఏంటంటే ఒలింపిక్స్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1896లో ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ 1896లో ఒలింపిక్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే గ్రీస్ క్యాపిటల్ ఏథెన్స్లో స్టార్ట్ అయ్యాయి. మొన్న లాస్ట్ 2024లో జరిగిన ఒలింపిక్స్ 33. ఆ 33 ఒలింపిక్స్ ప్యారిస్లో జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్లో మనకు 6 మెడల్స్ వచ్చి ఆ 6 మెడల్స్తో మన ప్లేస్ ఎంత అంటే 71 ప్లేస్. ఒలింపిక్స్ నెక్స్ట్ మళ్ళీ 4 years ఒకసారి కాబట్టి 2028లో ఒలింపిక్స్ జరుగుతుంది. ఆ 2028లో 34వ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్ అమెరికాలో జరగబోతుంది. ఆ తర్వాత 2032లో ఒలింపిక్స్ 35వది బ్రిస్బెయిన్ అంటే ఆస్ట్రేలియాలో జరగబోతుంది. మళ్ళీ 2036లో ఒలింపిక్స్ కోసం మన ఇండియా పోటీ పడుతుంది. 36లో ఒలింపిక్స్ మేమే నిర్వహిస్తామని బిడ్ వేయడం జరిగింది. రీసెంట్గా మన ఇండియా బిడ్ వేసి 36లో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం మాకు ఇవ్వమని చెప్పి ఐఓసీని కోరడం జరిగింది. ఐఓసీ అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. అదే భారతదేశం నిన్న ఆగస్టు 31న 2030లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ గురించి కూడా బిడ్ వేయడం జరిగింది. 2030లో కామన్వెల్త్ గేమ్స్ మేము నిర్వహిస్తామని చెప్పి కూడా పోటీ పడింది మన ఇండియా. కామన్వెల్త్ గేమ్స్ అనేవి 1930లో స్టార్ట్ అయినాయి. ఆ 30లో ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే కెనడాలో జరిగింది. కామన్వెల్త్ గేమ్స్ ఇప్పటి వరకు 22 సార్లు జరిగింది. 22వ కామన్వెల్త్ గేమ్స్ 2022లో జరిగినాయి. అవి ఎక్కడ జరిగినాయంటే ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగాయి. మళ్ళీ ఇప్పుడు 2026లో జరగబోతున్నాయి 23వ కామన్వెల్త్ గేమ్స్. ఎక్కడ అంటే స్కాట్లాండ్లోని గ్లాస్గో అనే ప్రాంతంలో. ఇప్పటి వరకు కామన్వెల్త్ గేమ్స్ 22 సార్లు జరిగితే మన ఇండియాలో ఒకే ఒకసారి జరిగింది. ఆ ఒకే ఒకసారి ఎప్పుడంటే 2019లో జరిగింది. అది 2010లో జరిగింది. అది 19th కామన్వెల్త్ గేమ్స్. ఆ 19th కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే ఢిల్లీ నగరంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. రైట్.